రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. చాలాసార్లు మన యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితంలో, ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఎంతో పరిగెత్తుతూ ఉంటాం, ప్రయాసపడుతుంటాం, ఎన్నో రీతులుగా ప్రయత్నిస్తుంటాం, కలవవలసిన వారిని కలుస్తుంటాం. క్రైస్తవులైతే మందిరానికి వెళ్ళి ప్రార్థనలో గడుపుతారు, ఉపవాసాలలో ఉంటారు. అనేక రీతిలుగా ప్రయాసపడేవారు ప్రయాసపడుతూనే ఉంటారు. కానీ చివరికి వారు ప్రార్థించిన అంశానికి చాలాసార్లు విడుదల కలగకపోబట్టి దేవుణ్ణి, మందిరాన్ని, దైవ సేవకుడిని అపార్థం చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ పంట విత్తుతామో అదే పంటను కోస్తాము. ఆమేన్. ఏది కూడా మన జీవితంలో అకస్మాత్తుగా సంభవించదు. ఏది సంభవించినా దాని వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. నువ్వు గొప్పవాడిగా దీవించబడి ఉన్నత స్థాయిలోకి వెళ్తే దాని వెనకాల కారణాలు ఉంటాయి. నీవు శపించబడి దారిద్రతలోకి వెళ్ళి అప్పులలో కూరుకుపోయి దీర్ఘకాల వ్యాధులలో ఉంటే దాని వెనకాల కూడా కారణాలు ఉంటాయి. పాస్టర్ గారు నాకు ఎయిడ్స్ ఎందుకు వచ్చిందో తెలియదు అని ఎవరు కూడా అనరు. ఎయిడ్స్ వచ్చింది, ప్రార్థించండి అంటారు. కానీ ఆ వ్యక్తికి తెలుసు ఎయిడ్స్ ఆయనకి ఎందుకు వచ్చిందో తెలుసు ఆయనకి. పాస్టర్ గారు షుగర్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు పాస్టర్ గారు అంటారు. బీపీ ఎందుకు వచ్చిందో తెలియదు పాస్టర్ గారు అని సర్వసాధారణంగా ఎవరు కూడా అనరు. షుగర్ రావటానికి ఇష్టం వచ్చినట్లు స్వీట్లు తినటమును బట్టి షుగర్ వస్తుంది. ఇష్టం వచ్చినట్లు ఉప్పు కారాలు తినటమును బట్టి బీపీ వస్తుంది. ఈ విధంగా మన జీవితంలో ఏది సంభవించినా కానీ దాని వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. ఒక వ్యక్తి చాలాసార్లు చేతిలో డబ్బు ఉన్నప్పుడు లావిష్గా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతూ ఉండేవాడు. అకస్మాత్తుగా అప్పులలో కూరుకుపోయినాడు. ఆ వ్యక్తి అప్పులలో కూరుకుపోయి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఏమంటున్నాడంటే, నేను ఎవరికి ఏమీ అన్యాయం చేయలేదు పాస్టర్ గారు, ఈ అప్పులలో నేను ఎందుకు కూరుకుపోయినాను? అసలు నాకు అన్యాయం జరిగిపోయింది, భగవంతుడు నాకు అన్యాయం చేసేసినాడు, నేను అప్పులలో కూరుకుపోవటం ఏంటిది, నాకు అర్థమే కావటం లేదు, నేను వడ్డీలకు కట్టుకోవటం ఏంటిది, ప్రార్థించండి అనేసి అన్నాడు. కానీ తన పాత జీవితం నాకు ఒకరోజు జ్ఞాపకం వచ్చింది. తాను చేతుల్లో డబ్బు ఉన్నప్పుడు ఇష్టానుసారముగా ఖర్చు పెడుతూ ఉండేవాడు. ఇష్టం వచ్చిన తిండ్లు తినేవాడు, ఇష్టం వచ్చిన హోటల్స్కి వెళ్ళేవాడు. తనను అడిగేవాడు లేడు కదా, చేతిలో సమృద్ధి అయిన డబ్బు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్లు ముందుకు సాగుతూ ఉంటే దేవుడు ఒక దినమున ఏం చేసినాడంటే ఆ వ్యక్తికి ఒక దెబ్బ కొట్టినాడు. చప్పట్లు కొడదాం. ఎందుకు దెబ్బ కొట్టినాడు అంటే పైసల విలువ నేర్పించటానికి, డబ్బు విలువను తనకి నేర్పించటానికి, డబ్బు ఎంత విలువైనదో, ఆ డబ్బును ఎట్లా జాగ్రత్త పరుచుకోవాలో, ఎట్లా ఖర్చు చేయాలో అర్థం కాలేని స్థితిలో ఖర్చు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు గమనించి ఒక దినమున దెబ్బ కొట్టి చివరికి డబ్బు యొక్క విలువను ఆ వ్యక్తికి నేర్పించడం ప్రారంభించినాడు. ఆ రోజులలో 1000 రూపాయల నోటు ఉంటే ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేవాడు. ఇప్పుడు జోబులో 10 రూపాయల నోటు ఉంటే తానకి ఎంతో గగనం.
ఆ 10 రూపాయల నోట్ని 1000 రూపాయల నోట్లుగా భావించి జాగ్రత్త పరుచుకుంటూ ఉండేవాడు. అప్పుడు ఆ వ్యక్తితో చెప్పిన మాట ఏంటిదంటే, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. చప్పట్లు కొడదాం. దేవుడు ఎప్పుడు కూడా న్యాయస్తుడే, ఎప్పుడు న్యాయస్తుడే. ఆయన ఎవరికి అన్యాయం చేయడు. కానీ ఆ రోజులలో ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు పెట్టినావు. ఈరోజు నీకు దేవుడు డబ్బు యొక్క విలువను, ప్రాధాన్యతను, శ్రేష్టతను నీకు నేర్పించడానికి దేవుడి దెబ్బ కొట్టినాడు. కాబట్టి నేను ప్రార్థన చేస్తే నీకు విడుదల కలగదు. భూమి మీద ఏ సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా నీకంటూ విడుదల కలగదు. కానీ గత దినాలలో దేవుడు నీకు డబ్బు ఇచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు వృధా చేసినావో ఆ తప్పును, ఆ పొరపాటును ఒప్పుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు ఒక దినమున నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏది సంభవించినా కానీ దాని వెనకాల కారణాలుంటాయి. కొంతమంది పండు వృద్ధాప్యంలో ఉన్న తండ్రులు, పాస్టర్ గారు, మా యవ్వన బిడ్డలు మా మాట వినటలే, వివాహం చేసుకున్నారు, ఇక మమ్మల్ని చూడటంలే, వారి దారిన వారు వెళ్ళిపోయినారు అనేసి అంటారు. ఇంకా ఆ తల్లిదండ్రులు అనే మాట ఏంటిదంటే, వాళ్లకు ఏమీ తక్కువ చేయలే పాస్టర్ గారు, వారు చదవవలసినంతగా చదివిపించినాను, ఇవ్వవలసిన డబ్బు ఇచ్చినాను, తల్లిదండ్రులుగా చూసుకోవలసినంతకంటే ఎక్కువగా వారిని మేము చిన్నప్పటి నుంచి చూసుకుంటే వాడు పెద్దోడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, వాడు చిన్నోడు ఉన్నాడు కదా, వాడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినాడు అని ఏడుస్తూ ఉంటారు. మేము భగవంతునికి ఏం అన్యాయం చేసినాం పాస్టర్ గారు, దేవునికి మేము ఏ అన్యాయం చేసినామని ఈ వృద్ధాప్యంలో ఈ కష్టాలు మేము అనుభవించాలి అని వారు సమర్థించుకుంటూ దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ వృద్ధాప్యంలో ఆ యొక్క తల్లిదండ్రులు అది అనుభవించడానికి కూడా దాని వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. చెప్పట్టుకూడదా? ఆ కారణాలు ఏంటిది అంటే, యవన వయసులో చదువులు చదువుతుండే సమయంలో యవన బిడ్డలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి రెండో ప్రాధాన్యత ఇవ్వటమును బట్టి వీరు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత బిడ్డలు చేదుగా మారిపోతారు. కాబట్టి ఏది మన జీవితంలోనట అకస్మాత్తుగా రాదు. ఏది జరిగినా దాని వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. ఒక దినమున 3 o'clock 4 o'clock సడన్ గా ఎవరో ప్రియులు వచ్చినారు. ప్రియులు రాగానే నేనేం చేసినానంటే, ప్రార్థనలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో పాపం మమ్మీ కూడా లేదు డ్యూటీకి వెళ్ళేది కదా అని వాళ్ళ కోసం ఏమో చేయాలని కిచెన్లో వెళ్ళి చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా కత్తి ఏమైందంటే, కత్తి వేలుకు తాకగానే వేలు కట్ అయిపోయింది. భయంకరంగా బ్లడ్ కారిపోతా ఉన్నది. పసుపు పెట్టిన అప్పుడు యేసయ్యని అడిగిన, ఇది నీకేమైనా చెప్పాలా, న్యాయమా అన్న. నా ఏలు కట్ అయిపోయింది, రక్తం కారుతా ఉన్నది, ఇది నీకేమైనా న్యాయమా అన్న. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, 2 గంటల నుంచి 5 గంటల దాకా నా సన్నిధిలో గడుపుతావు కదా, నువ్వు 3:30కి రావటం ఇదేమైనా? హల్లెలూయా. ఏంటిదట? 3:30 4 గంటలకి రావటం ఇది నీకేమైనా న్యాయమా? నీవు వీళ్ళకంటే గొప్పవాడనైనా నాతో నువ్వు సహవాసం చేస్తున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి ఈ 2 నుంచి 5 గంటల దాకా మధ్యలో చీఫ్ మినిస్టర్ వచ్చినా, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, ఎవ్వరు వచ్చినా
వాళ్ళకంటే గొప్పవాడనైన నా సన్నిధిలోనే నువ్వు నీ ప్రార్థన ముగించుకొని రావాలా. అప్పుడు అనిపించింది, ప్రభువా నువ్వు అన్ని సమయాలలో నువ్వు న్యాయస్థుడవే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతున్నది, ఏదైనా సంఘటన జరగని దాని విషయంలో ఎవరు దేవుణ్ణి కానీ సహవాసాన్ని కానీ దైవ సేవకుడిని అపార్థం చేసుకోవద్దు. కానీ ఇది జరగటానికి దీని వెనకాల నేను చేసిన పొరపాటు ఏంటిది అని మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ ఉండే టైంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ బలహీనతని జ్ఞాపకం చేస్తాడు, రికలెక్ట్ చేస్తాడు. అప్పుడు నువ్వు మోమాటం లేకుండా అవును యేసయ్యా నేను పొరపాటు చేసినాను అని నీ తప్పును ఒప్పుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. మన జీవితంలో ఏది జరిగినా దాని వెనకాల కారణం ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఒక దినమున ఒలీవల కొండలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ చేస్తూ శిష్యులకు చెప్పినాడు, మీరు వెళ్ళి శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి మీరు కూడా వెళ్ళి ప్రార్థన చేసుకోండి, నేను కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుంటానని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించుము. హల్లెలూయా. ఆయనను నీ చిత్తము కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగా అని ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రార్థన చేయటానికి కారణం ఏంటిదంటే, యేసయ్య ముందు ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్రలో సర్వలోకం యొక్క పాపాలన్నీ కూడా ఒక ముద్దలాగా కలెక్ట్ చేయబడి ఉన్నది ఆ పాత్రలో. అయితే యేసుక్రీస్తు తండ్రిని చేస్తున్న రిక్వెస్ట్ ఏంటిది అంటే, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగిమ్ము, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తము జరుగును గాక. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అంత వేదనతో ప్రార్థిస్తున్నాడు? తాను ప్రార్థన చేస్తుంటే నరాలు పగిలిపోతున్నాయి. తాను ప్రార్థన చేస్తుంటే శిష్యులకి అర్థం కావటంలే. తాను ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క ఒలీవల కొండ దద్దరిల్లిపోతూ ఉన్నది. భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థనలో అంటున్నాడు, నీ చిత్తం అయితేనే ఈ గిన్నె నా నుండి తొలగనిమ్ము ప్రభు అంటున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా ప్రార్థిస్తున్నాడు? మరణానికి భయపడి ప్రార్థన చేస్తున్నాడా? కొరడాల దెబ్బలకి భయపడి ప్రార్థన చేస్తున్నాడా? దేనిని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా ఆర్తనాదాలు పెడుతున్నాడా? కారణం ఏంటిదంటే, ఆ పాత్రలున్నట ప్రజల యొక్క పాపాలన్నీ కూడా ఒక ముద్దలాగా కలెక్ట్ చేయబడి ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ పాత్రలోనిది తాగినాడే అనుకో, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు లోనికి ప్రజల యొక్క పాపమంతా కూడా ప్రవేశిస్తుంది. ఇక పరిశుద్ధంగా బ్రతికిన యేసుక్రీస్తు ప్రభు ప్రజల పాపాలన్నీ కూడా తనలో రావటమును బట్టి తాను పూర్తిగా పాపములో మునిగిపోయి ఉండటం జరుగుతుంది. ఇక యేసుక్రీస్తు ప్రభు పాపములో మునిగిపోయినాడు. సర్వమానవుల యొక్క పాపాలను యేసయ్యలోకి రావటమును బట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చేతులని విడిచిపెట్టేస్తాడు. అందుకని యేసయ్య ఏమంటున్నాడంటే, తండ్రి తండ్రి నీవేళ నా చెయ్యి విడిచితివే. ఎందుకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చెయ్యి విడిచిపెట్టినాడు?
ఈ భూమి మీద జన్మించినప్పటి నుంచి యేసయ్య చనిపోయేదాకా ఏ రోజు యేసుక్రీస్తు ప్రభు తండ్రి లేకుండా లేడు, తండ్రి యేసుక్రీస్తు లేకుండా లేడు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్తూ ఉండేవారు. కానీ ఒక సమయం వచ్చేసింది, తండ్రి అయిన దేవుడు ఎవరి చేతులను విడిచిపెడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు చేతులను విడిచిపెట్టేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి తిరిగిన అనుభవం ఏమైపోతున్నదంటే అది బ్రేక్ అయిపోతున్నది. ఎందుకు తండ్రి యేసుక్రీస్తు చెయ్యి విడిచిపెడుతూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువులోనికి ఎవరి పాపాలు వచ్చేసినాయి? సర్వమానవుల యొక్క పాపాలన్నీ కూడా వచ్చేసినాయి. పాపముతో నిండిపోయి ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు చేతులను విడిచిపెట్టేస్తున్నాడు. పరిశుద్ధంగా బ్రతికిన యేసుక్రీస్తు ప్రభువుతో తండ్రి నిత్యము కూడా నడిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ క్రీస్తులోనికి ప్రజల యొక్క పాపాలు రావటమును బట్టి తండ్రి అయిన దేవుడు క్రీస్తు చేతులను సైతము విడిచిపెట్టేస్తున్నాడు. ఈ భూమి మీద ఒక మానవుడు శాపమును ఎప్పుడు అనుభవిస్తాడు అంటే, ఆ వ్యక్తికైనా ఆ కుటుంబానికైనా దేవుడు దూరమైనప్పుడు శాపాన్ని అనుభవిస్తాడు. ఒక వ్యక్తి అన్ని విధాలుగా సంతోషముతో, నెమ్మదితో, సమాధానముతో ఎప్పుడు ఉంటాడు అంటే, ఆ వ్యక్తి జీవితంలో, ఆ కుటుంబ జీవితంలో దేవుడు ఉన్నప్పుడే. చప్పట్లు కొడదాం. దేవుడు మన కుటుంబంలో ఉంటే, మనతో ఉంటే మనం ఉన్నతమైన స్థాయిలోకి దీవించబడతాం. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టినాడు అంటే మనం అన్ని కోణాలలో శాపమును అనుభవిస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో ఈ దినాలలో నీవు శాపాన్ని అనుభవిస్తున్నావా? మానసికమైన ఒత్తిళ్లు అనుభవిస్తున్నావా? దీర్ఘకాల వ్యాధులతో, భయంకరమైన అప్పుళ్లలో కూరుకుపోయి తెలియని ఒక భయము, ఆందోళనతో ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే, నీలో ఉన్న తెలియని పాపమును చూసి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు అనే వాస్తవాన్ని ఈరోజు రాత్రి నువ్వు తెలుసుకోవాలి. నీకు దేవునికి మధ్యలో పాపము అనే అడ్డు కూడా ఉండటమును బట్టి దేవుడు నీ కుటుంబంలోకి రాలేకపోతున్నాడు. అప్పటిదాకా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో నడిచే అనుభవం ఉన్నది. కానీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చేతులను విడిచిపెట్టడానికి, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తుకు మధ్యలో మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు తన మీద వేసుకున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు మధ్యలో ఒక అడ్డుగోడ అనేది స్థాపించబడ్డది. అందుకనే తండ్రి అయిన దేవుడు చివరికి యేసయ్య చేతులను కూడా కొన్ని క్షణాలు విడిచిపెట్టేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ గిన్నెలో ఉన్నది చూసి నీ చిత్తమైతే అని ప్రార్థన చేయటానికి కారణం ఏంటిదంటే, రోమా సైనికుల యొక్క హంటర్స్ని చూసి కాదు, కొరడాలను చూసి కాదు, దెబ్బలను చూసి ఏడవలేదు. కానీ కొన్ని క్షణాలు ఇది కానీ నేను తాగితే కొన్ని క్షణాలు తండ్రి అయిన దేవుడు నా చేతులని విడిచిపెట్టేస్తాడని ఏడుస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు నాతో పాటు నడిచిన తండ్రి అయిన దేవుడు ఇక నా చేతులని విడిచిపెట్టే సమయము ఆసన్నమవుతున్నది. దెబ్బలను బట్టి ఏడవలేదు యేసుక్రీస్తు ప్రభు, కానీ తండ్రి అయిన దేవుడు చేతులను విడిచిపెడుతూ ఉన్నాడు అని యేసయ్య ఒలీవల కొండలో దద్దరిల్లేటట్టు ఏడుస్తున్నాడు.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమందికి దేవుని సమృద్ధి దీవెనలు అనుభవించాలని ఆశ ఉన్నది? చేతుల పైకి ఎత్తండి. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ దేవుని దీవెనలు అనుభవించలేని స్థితిలో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, ఈ మందిర ఆవరణంలోకి వచ్చి నువ్వు కూర్చున్నా, ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటిది అంటే, నువ్వు ఎన్ని ప్రయత్నాలు ప్రయత్నించినా కానీ నీవు కోల్పోయిన సమాధానమును పొందుకోవు. కానీ నీవు కోల్పోయిన సమృద్ధి నీ గృహంలోకి రాదు. కానీ నీవు చేయవలసిన ప్రార్థన, నీకు దేవునికి మధ్యలో ఆ సన్నిహిత బాంధవ్యము ఉన్నదా లేదు? దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఇది ఎందుకు సంభవించింది అనే ప్రశ్న నీకు చాలాసార్లు కలిగి ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తిలో పాపము అనేది తాండవించటమును బట్టి దేవుడు నీ కుటుంబంలో నుంచి దూరం అయిపోతాడు. దేవుడు దూరం కావటమును బట్టి నీ గృహంలోకి ప్రవేశించేది ఎవరు? సాతాను. అర్థమవుతుంది? అందరు వినాలి. మన జీవితంలో పాపం ఉండటమును బట్టి దేవుడు నీ కుటుంబంలో నుంచి దూరం అయిపోతాడు. దేవుడు దూరం అయిపోయినాడనే వాస్తవాన్ని తెలిసిన సాతాను నీకు దగ్గర అయిపోతుందంటే, అపవాది అయిన సాతాను నీకు దగ్గర కావటమును బట్టి అప్పుల సమస్య, దీర్ఘకాల వ్యాధులు, మానసికమైన ఒత్తిళ్ళు, ప్రమాదాలు, నష్టాలు, ఒంటరితనము, కన్ఫ్యూజన్, భయము, ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో అపవాది ఉన్నప్పుడు కనబడే గుర్తులు, సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. కానీ యేసయ్య ఉన్నప్పుడు మన కుటుంబంలో ఉండే గుర్తులు, సిమ్టమ్స్ ఏంటి అంటే సమాధానము, నెమ్మది, ఆనందము, అభివృద్ధి, దీర్ఘాయువు చేత దేవుడు తృప్తిపరుస్తాడు. మనం తలపెట్టే ప్రతి పనులలో విజయాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. దేవుడు ఉన్నప్పుడు ఈ గుర్తులు ఉంటాయి, అపవాది ఉన్నప్పుడు ఆ గుర్తులు ఉంటాయి. అయితే నీలో అది ఏ పాపమైనా కావచ్చు, అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, పాపము చెప్పాలా? పాపమే. దావీదు ఏమంటాడంటే, దేవుని చేతిలో పడటం అతి అతి భయంకరం. అంతే. ఎవరి చేతిలో పడ్డా మంచిదే, కానీ దేవుని చేతిలో పడితే మాత్రం అది చాలా భయంకరం. బీ కేర్ఫుల్. ఎవరితో పెట్టుకోవద్దు మనం. దాన్ని బట్టి ఏమైపోతుందంటే, నువ్వు పాపానికి అలవాటు అయిపోతున్నావు, నువ్వు పాపానికి బానిస అయిపోతున్నావు. కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దేవుడు నీ చేతులను విడిచిపెట్టేస్తుంటాడు. నీ చేతులని దేవుడు విడిచిపెడుతున్నాడు అనే విషయాన్ని సాతానుకు తెలవగానే మెల్లగా నీ ఇంట్లోకి వాడు ప్రవేశిస్తాడు. ప్రవేశించి నిన్ను సర్వనాశనం చేసేస్తాడు. సహోదరి, ఒకవేళ వేరే దేశంలో ఉండి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ వేరే దేశంలో అప్పులలో కూరుకుపోయి ఉద్యోగం లేని స్థితిలో మానసికమైన ఒత్తిడి నువ్వు అనుభవిస్తున్నావేమో. అయితే నువ్వు దేవుణ్ణి అడిగి నువ్వు వేరే దేశానికి వెళ్ళినావా? నేను వేరే దేశానికి వెళ్తున్నాను, నేను వెళ్ళాలా వద్దా అని దేవుని యొక్క నడిపింపుతో వేరే దేశానికి వెళ్ళినావా? స్వయంగా నీ సొంత నిర్ణయంతో వెళ్ళి ఈరోజు ఆ దేశంలో శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నావా? ఏ దేశంలో నుండి, ఏ రాష్ట్రంలో నుంచి ఈ ప్రోగ్రాం చూస్తున్నావో, ఈరోజు నువ్వు శాపము అనుభవించడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు దానికి కారణం కాదు. నీవు పొరపాటు చేసి పాపమును నీ జీవితంలో అనుమతించి దేవుని యొక్క సన్నిధిని నువ్వు దూరం చేసుకొని అపవాది కబంధ హస్తాలలోకి వెళ్ళిపోయి ఈరోజు నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నావు. కాబట్టి రాత్రి
సిగ్గుపడకుండా ఎక్కడ ఉన్నా నీ బలహీనతలని, పాపములు ఒప్పుకుంటూ నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకో. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు చేతులు పైకెత్తి నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి సిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయములోకి రమ్ము, నాకు దేవుడుగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నావా? స్వస్థతకై ఎదురు చూస్తున్నావా? దురాత్మ చాతబడి శక్తులతో పీడింపబడుచున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుచున్నావా? అయితే రండి, మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ నియర్ చందన బ్రదర్స్ ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం సాయంత్రం జరిగే ఆరాధనలో పాల్గొనండి. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారోన్ గారు మీ కొరకు వాక్యం అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. యేసు నామములో